విజయవాడలో జరిగిన జల విలయం, ప్రకృతి ప్రకోపం, ప్రకృతి వైపరీత్యం, మహా విపత్తు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ విజయవాడలో జరిగింది మాత్రం ఒక చాలా పెద్ద విపత్తుగా మనము పరిగణించవచ్చు. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మనలాంటి ఎంతోమంది అక్కడ ఆ జల విలయంలో సర్వస్వం కోల్పోయి దీనావస్థ స్థితిలో ఉన్నారు. అందుకు మన వంతు సహాయంగా, అది ఏ రూపంలోనైనా కావచ్చు, మీ వంతు సహాయం, నా వంతు సహాయం వారికి ఖచ్చితంగా చేద్దాం ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ యొక్క విజయవాడ ఈ మహాజల విలయానికి, మహా విపత్తుకు కారణాలు ఏమిటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, విజయవాడ సిటీ మెయిన్గా ఈ జల విలయానికి అతలాకుతలమైనటువంటి డిస్టిక్ ఏదంటే ఉమ్మడి కృష్ణా డిస్టిక్. ఆ ఉమ్మడి కృష్ణా ప్రజెంట్ ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పవచ్చు. అందులో విజయవాడ చాలా చాలా దెబ్బతినింది. విజయవాడని మనం ఒకసారి గమనించినట్లయితే, విజయవాడకి యువతల వైపున పశ్చిమం నుంచి ఈ యొక్క, ఇంకా చెప్పాలంటే పశ్చిమం చెప్పకూడదు, ఇక్కడ ఏ విధంగా చెప్పాలంటే కన్నా వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణా నది అనేటటువంటిది. అదే అవతల వైపున దానికి ఫుల్ ఆపోజిట్లో సిటీ మధ్యలో ఉంటే యువతల వైపున కృష్ణా నది, అవతల వైపున బుడమేరు వాగు అనేటటువంటిది ప్రవహిస్తుంది. బుడమేరు అంటే ఏరు, అంటే అది కాలువ కంటే పెద్దది, కెనాల్ కంటే పెద్దది, నది కంటే చిన్నది, మధ్యస్థంగా ఉంటుంది. మన పాతకాలంలో ఏరు అని చెప్తూ ఉంటాం. సో ఈ బుడమేరు యొక్క ఉపద్రవము ఎక్కువ ఎఫెక్ట్ అయింది విజయవాడకి. కృష్ణా నది కంటే కూడా బుడమేరు యొక్క ఎఫెక్ట్ ఎక్కువ పడింది కృష్ణానది మీద. దానికి గల ప్రధాన కారణం ఇక్కడ నేను మ్యాప్లో మీకు చూపిస్తున్నాను. మనకడ గాలిపటము ఎల్లో కలర్లో, గాలిపటం మాదిరి కనపడుతుంది ఎల్లో కలర్లో. ఆ ఏరియా అంతా కూడా, ఆ ఏరియా మొత్తం కూడా ఈ యొక్క వరదలకు, ఈ జల విలయానికి అతలాకుతలమైనటువంటి ప్రాంతం అదంతా కూడా. ఈ యొక్క సింగ్ నగరు, బాంబే కాలనీ, ఈ ప్రాంతాలంతా కూడా గత 3-4 రోజులుగా ప్రభుత్వం అహర్నిశలు సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికి కూడా అవి ఇంకా చాలామందికి అందాల్సి ఉంది. అంటే అంత విపత్తు జరిగింది, అంత జల విలయం జరిగింది. 2014లో అప్పుడు వచ్చిన వైజాగ్ హుద్హుద్ తుఫాన్ తర్వాత ఇది మహా విపత్తు ఆంధ్రప్రదేశ్లో. మన చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, మన ఇరిగేషన్ శాఖ ముఖ్య సలహాదారుడుగా నియమించబడిన కన్నయ్య నాయుడు లాంటి వారి అభిప్రాయం ప్రకారము ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాత కృష్ణా నదిలో ఇంత పెద్ద వరద ప్రవాహం రావడం అనేటటువంటి ఇదే మొట్టమొదటిసారి. సో వైజాగ్ సిటీ యువతల వైపు ఏమో కృష్ణా నది, అవతల వైపు బుడమేరు. ఒకప్పట్లో బుడమేరు విజయవాడకి బౌండరీ లైన్గా ఉండేది కొన్ని కాలాల క్రితం. ఇప్పుడు ఆ బుడమేరు అవతల వైపున కూడా సిటీ విస్తరిస్తూ వెళ్ళింది. దాంతో బుడమేరు అనేటటువంటిది ఈ యొక్క సిటీకి మధ్యగా రావడం జరిగింది. మధ్యగా సిటీ లోపలికి వచ్చినట్లుగా ఉంటుందన్నమాట. సో మరి కారణం ఏంటి? బుడమేరులో అంత వరద ప్రవాహం రావడానికి కారణం ఏమిటి? మానవ తప్పిదం. ఈ యొక్క బుడమేరు యొక్క దాన్ని ఏమంటారు, పరివాహక ప్రాంతం. బుడమేరు యొక్క పరివాహక ప్రాంతం వెడల్పు ఇదంతా కుంచుకుపోవడం వలన ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వరద ప్రవాహం అనేది
ఒక ప్రళయంలాగా విజయవాడ సిటీ మీద పడింది. ఒక ఉప్పెనలాగా విజయవాడ సిటీ మీద పడింది. మనము ఎప్పుడు చెప్పుకుంటున్నాం అభివృద్ధి చెందినటువంటి నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్, చెన్నై, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ. కానీ ఇవన్నీ కూడా ఎందుకు వరదలకు ఈ ఫ్లడ్స్కి అతలాకుతలమైపోతున్నాయి అంటే సింపుల్, మెట్రోపాలిటన్ సిటీస్ ఈజ్ ద కాంక్రీట్ జంగిల్. మెట్రోపాలిటన్ సిటీస్ ఈజ్ ద కాంక్రీట్ జంగిల్. సో కానీ ఇది మాత్రం విజయవాడ చరిత్రలోనే ఒక మహా విపత్తు. అందుకు ఖచ్చితంగా మనవంతు సహాయంగా, అది ఏ రూపంలోనైనా కావచ్చు, మనవంతు సహాయంగా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వారికి మానవతా సహాయాన్ని అందిస్తాను అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.